అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజకీయాలు ఎంతటి వారినైనా మార్చేస్తాయి, కానీ ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో మాత్రం అర్థం కాదు. ఇప్పుడు ఏపీలో ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారంపై ఇలాంటి చర్చ జరుగుతోంది. ఎప్పుడు సౌమ్యంగా కనబడే ఆయన ఒక్కసారిగా ఫైర్ అయిపోవడం వెనక అసలు కారణం ఏంటి? అది ప్రత్యర్థులనే కాదు, సొంత పార్టీ నేతల్ని కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోందట. అంతేకాదు ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడుతున్న తీరు అస్సలు అంతు చిక్కడం లేదట. ఇంతకీ ఎవరాయన? ఆయన వార్నింగ్ ఎవరికి? ఉదయగిరి టీడీపీలో కొత్త రచ్చ. నన్ను కెలకద్దు అంటున్న ఎమ్మెల్యే, తిక్క రేపితే తొక్కుకుంటూ వెళ్తానన్న కాకర్ల. ఏమిటి మార్పు? ఎందుకీ ఉడుకు? ఎందుకో ఈ మధ్య ఉన్నట్టుండి ఫైర్ అయిపోతున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. నన్ను గెలిగితే నేను గెలుకుతా అంటున్నారట. నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటే అనవసరంగా అడ్డొస్తున్నారు. నాకు గాని తిక్కరేగితే తొక్కుకుంటూ వెళ్ళిపోతా అంటూ సినిమా రేంజ్ డైలాగులు పేలుస్తూ ఉండడం దుమారం రేపుతోంది. ఎంతో సౌమ్యుడిగా పేరున్న ఈ ఎమ్మెల్యే ఇలా మారిపోయారేంటి అని పొలిటికల్ వర్గాలు తెగ గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. అలాగని ఆయనేదో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నారా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆయన స్వయంగా హెచ్చరికలు చేస్తున్నది సొంత పార్టీ నాయకులకేనట. ఇప్పుడు ఇదే అంశం ఉదయగిరి రాజకీయాల్లో ఉడుకు పుట్టిస్తోంది. సింహపురి పొలిటికల్ సెంటర్లో డైనమైట్ లాంటి డైలాగ్స్ ఎప్పుడూ పేలుతూనే ఉంటాయి. కానీ ఉదయగిరిలో మాత్రం రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయనే అభిప్రాయం ఉంది. ఎప్పుడో కానీ పెద్దగా సౌండ్ చేయని స్థానిక నేతలు సమయం వచ్చినప్పుడు మాత్రం మాటలతో ప్రత్యర్థులపై తూటాలు పేలుస్తూ ఉంటారు. చాన్నాళ్ల తర్వాత ఉదయగిరి వేదికగా ఒక డైలాగ్ పదే పదే రీసౌండ్ చేస్తోందట. నాకడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్ళిపోతా అంటూ స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న కామెంట్స్ అటు అధికార పక్షంలో ఇటు విపక్షంలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ వార్నింగ్ తమ గురించి కాదని వైసీపీ నేతలు కూల్ గా వ్యవహరిస్తూ ఉంటే, ఇది ఖచ్చితంగా మనలోకరి గురించే అంటూ తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. అయితే అక్షరాల ఇది నిజమేనని తెలుస్తోంది. ఎమ్మెల్యే కాకర్ల విరుచుకుపడుతోంది సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురించేనన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. 2024లో ఉదయగిరి నుంచి కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ పై వరుస వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్ల నరికివేత కలకలం రేపగా అది ఎమ్మెల్యే కాకర్ల వర్గం చేసిన పనేనంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. అలాగే నియోజకవర్గంలోని జలదంకి మండలంలో ఇద్దరి మధ్య జరిగిన భూ వివాదంలో ఒకరికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే కాకర్ల మరొకరికి మాత్రం అన్యాయం చేశారన్న ఆరోపణలొచ్చాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తనను డ్యామేజ్ చేసేందుకు పదే పదే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారన్నది ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యారోపణ. ఈ అంశమై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సురేష్. నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న తనపై ఆరోపణలు సరైంది కాదు అంటూనే తన పేరు చెప్పి ఎవరైనా అవినీతి చేస్తే చొక్కా పట్టుకొని తన దగ్గరికి తీసుకురండంటూ సవాల్ విసిరారు. మా బంధువులు అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరైనా ₹1 డబ్బులు అడిగితే గల్లా బట్టి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాను. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్ల నరికివేత కేసులో వైసీపీ నేతలు అరెస్ట్ కాగా ఆ అంశంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే. అయితే ఎన్నికల సమయం నుంచే సొంత పార్టీ వాళ్లు వెన్నుపోట్లు పొడిచినా తట్టుకొని నిలబడ్డానన్న కాకర్ల ఇంకా కుట్రలు చేస్తానంటే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధికి అడ్డుగా ఉంటే మాత్రం సొంత పార్టీ నేతలైనా సరే తొక్కుకుంటూ వెళ్లిపోతానంటూ సినిమా రేంజ్ డైలాగులతో రెచ్చిపోయారు ఈ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. అంతేకాదు తనపై నియోజకవర్గంలో జరుగుతున్న కుట్రలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని, అందరి లెక్కలు సరిచేస్తానని ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఎలక్షన్లో నెగ్గేదానికి ఎన్నో పోట్లన్నీ తట్టుకున్నా పార్టీ వాళ్ళే ఉన్నారు. పార్టీ వాళ్ళే కొంతమంది పొడిచారు. ఎలక్షన్ అయిన తర్వాత ముందుకెళ్తా ఉన్నాం. ముందుకెళ్ళినా కూడా ఇంకా అక్కడక్కడ కెలుగుతూనే ఉన్నారు. కెలుగుడు కార్యక్రమం ఇంకా ఉంది, ఆగుద్ది. దానికి సరైన రీతిలో సమాధానం చెప్తాను. రాబోయే రోజుల్లో ఎదుర్కోలేని అంత బలహీనునైతే కాదు నేను. ఈ గడ్డ మీద పెరిగినోండే నేను. అసలు ఎమ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడింది ఎవరి మీద అన్నదే నియోజకవర్గంలో విస్తృతమైన రాజకీయ చర్చకు దారితీసింది.
ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరన్నది నేరుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెప్పకపోయినా తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆయన మరెవరో కాదు, బొల్లినేని రామారావే అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు నుంచే కాకర్లకు బొల్లినేనికి మధ్య గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఎడమొహం పెడమొహంగా పనిచేశారనే టాక్ ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈ ఇద్దరి తీరు మారలేదని నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. ఏర్పడిన పరిస్థితులు, జరిగిన రాజకీయ పరిణామాలు కూడా ఇదే నిజమని చెబుతున్నాయి. ఇప్పుడేకంగా ఎమ్మెల్యే డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం, హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవడం చూస్తుంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందనే ఉత్కంఠ ఏర్పడింది. మరి ఈ ఇద్దరి విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.